ఓం వికటాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 16వ భాగము. ఈ సిద్ధవేదము ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత సారాన్ని గురు శిష్యుల సంవాదములో మనకు అందిస్తున్నారు. మనము ఒక్కొక్క శబ్దమును చేసి మనలో నుండి జీవుడు అంతయు ప్రతిరోజున బయటకు వెళ్ళుచున్నది. ఆ సమయమున ఏమగుచున్నది? చనిపోవుచున్నాము. అప్పుడు మనము నాశమగుదానినా లేనిదానినా దేనిని అభ్యసించుచున్నాము? నాశమగుదాని. కావున తన్ను తాను అభ్యాసము చేయుటయే అక్షరాభ్యాసము, అదే విద్య. దానిని అభ్యాసము చేయుటయే అక్షరాభ్యాసము, అదే విద్య. దానిని అభ్యాసము చేయుటయే విద్యాభ్యాసము. మునుపటి అధ్యాయమున విద్య అనున్నది అక్షరమనియు, అక్షరమనున్నది తాను అనియు చెప్పబడినది. కావుననే విద్యయై అక్షరమై తానేయుండు వస్తువును అభ్యాసము చేయవలెను. అప్పుడు నాశరహితమగుచున్నాము. అటువంటి క్రమమున నశించక ఉండుటయే అక్షరాభ్యాసమును చేయవలసినది. నీవు ఇప్పుడు చెప్పిన ఆకారము నశించినవిగా ఉన్నవి. అప్పుడు దానికి అక్షరమనుటకు వీలున్నదా? చెప్పుటకు వీలు లేదు. శబ్దము కల్పించబడి నశించిన దానికి ఏమని చెప్పుట? అక్షరమని ఎనవచ్చునా? అక్షరమని అనరాదు. అలాగైనా మనము అక్షరమును అభ్యాసము చేయుటకద్దా? చేయుటలేదు. అక్షరమును అభ్యాసము చేయకుండా అర్థము దొరుకునా? దొరకదు. అర్థము గ్రహించక అర్థము తెలియనా? తెలియదు. అదిగాక మీ లౌకిక వస్తువులైన ధనములను భద్రపరచుట లోపలనా బయటనా? లోపలనే. ఈ ప్రకారము అర్థము లోపలనే యుండును. లోపల ఏ దిక్కున యుండుననగా ధాతువు యుండు చోటున. ధాతువు ఎందుండు అర్థమును తెలియవలయుననగా ధాతువు హెచ్చరికగా ఉండవలేను. ధాతువు హెచ్చరికగా ఉండవలేననగా అక్షరాభ్యాసము చేయవలేను. అక్షరాభ్యాసము లేక ధాతువును హెచ్చరించుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. ధాతువనున్నది ఆకుననా, కాగితముననా, లేక వాని లోపలనా ఎచ్చడున్నది? వాని లోపలనే. వాని లోపల నుండి ధాతువునకు హెచ్చరిక లేని ఎడల అర్థము దొరుకునా? దొరుకుటలేదు. కావున అక్షరమై నాశరహితమయుండు వస్తువును అభ్యాసము చేసిన మాత్రముననే ధాతువునకు హెచ్చరిక కలిగి అర్థము దొరుకును. అకారము మొదలయుండు గుర్తులను అక్షరమని చెప్పి అభ్యాసము చేసిన ఎడల అనర్థమై ధాతువు నశించి హెచ్చరిక లేకపోచినది. కావుననే అర్థము దొరుకుట లేదు. లోకమున ఏదేది అర్థములు మనము గ్రహించుచున్నామో అని అన్నయూ తప్పుగా అనున్నవి. సరియయుండునది మనకు తెలియవలెనన్నా ఇవన్నీ ఎచ్చట ఉద్భవించుచున్నవో అచ్చట చూచి నేర్చుకునవలేను. ఆ సమయమున మనము సరియగు తత్వమును గ్రహించుకొనవచ్చును. అది ఏ విధముగనగా ఇది ఒక కాగితము. దీనికి లోపల బయట యుండునను. ఇది ఒక కాగితము. దీనికి లోపల బయట యుండునను. దాని పైభాగమునకు లోపల బయట అను అవస్థలున్నవా? లేవు. అయినా ఇప్పుడు నేను ఈ కాగితమునందు ఏమి చేసినాను? అర్ధచంద్రాకారంగా ఒక గుర్తు చేసినారు. అర్ధచంద్రాకారం బోర్లించినట్టుగా రాశారు. అర్ధచంద్రాకారంగా ఒక గుర్తును వ్రాసినారు. ఇట్లు గుండ్రాకారముగా వ్రాసిన దానికి ఏమి కలిగినది? దానికి లోపల బయట అను 2 భాగములు కలిగినవి. దానికి కారణమేమి? పైన చూపున అర్ధచంద్రాకారము బోర్లించినట్టుగా పెట్టిన దానికి అను గుండ్రాకారముగా వ్రాసినందువలన అట్లు వ్రాని ఎడల లోపల బయట అనున్నది ఉండునా? ఉండుటలేదు. మొదటి ఉండినదేది? లోపలనా బయటనా? లోపల. లోపల లేని ఎడల బయట అయినది ఉన్నదా? లేదు. అయినా లోపల అయినది లేక బయట నదియా పెద్దది? అయినా లోపలదా బయటదా పెద్దది అని అడుగుతున్నారు. బయట. కాబట్టి లోపల ఎంతయో చిన్నదయు బయట నుండి ఎంతయో పెద్దదయ్య అగును. అప్పుడు చిన్నదాని నుండియే పెద్దది కలుగును. అది ఎట్లనగా ఒక విత్తనమా ఒక వృక్షమా పెద్దది? వృక్షమే పెద్దది. విత్తనము లేనిదే వృక్షము కలుగునా? లేదు. అప్పుడు ఎంతయో పెద్దది అయిన వృక్షమునకు పునాది ఏది? విత్తనము. ఇదే ప్రకారముగానే ఎంతయో పెద్దదై బయటైన లోకము ఎంతయో చిన్నదైన తనలో నుండి కలుగుచున్నది. కాబట్టి లోపలయే ముందు కలిగినది. దానికి దృష్టాంతము కుమ్మరి మన్నును శుభ్రము చేసి ఆ మట్టిని ముద్దగా చేయును. అప్పుడు ఆ మట్టి ముద్దకు లోపల బయటైన వస్తున్నదా? లేదు. ఎందువలన? ఆ మన్నును బాగుగా కలిపి ముద్దగా చేసినందువలన. తరువాత ఆ మట్టి ముద్దను చక్రమునందుంచి ఏమీ చేయును? అతడు ఆ చక్రమును త్రిప్పి ఆ మట్టి ముద్దతో ఒక పాత్రమును తయారు చేయును. అది ఎట్లు తయారు చేయును? ఆ చక్రము తిరుగునప్పుడు మట్టి ముద్ద మీద తన బొటన వ్రేలితో పల్లము చేసి
లోపల తయారు చేయను. అప్పుడు మొదట కలుగునదేది? లోపల. అదియును కాక మీకు లోపల కావలియును, మాకు బయట అవసరం అయినప్పుడు లోపల కావలసిన మీరు ఏమి చేయవలెను? లోపల అవసరమైనందున నేను లోపలను కలుగ చేయవలెను. బయట అవసరమైన మేమేమి చేయవలెను? బయట కలుగ చేయవలను. అది ఒకప్పుడును సాధ్యము కాదు. ఎందువలనగా లోపల లేనిదే బయట లేదు. లోపల కలిగినప్పుడు బయటయు కలుగును. కాబట్టి బయట కావలసిన మేము లోపలను కలుగ చేయవలెను. అప్పుడు లోపల కావలసిన మీరును బయట కావలసిన మేమును చేయనిది ఒకటయే. కాబట్టి లోపల కావలసిన మీరు లోపలను కలుగజేసి లోపల ఉందురు, బయట కావలసిన మేము లోపల కలుగజేసి దానికి బయట ఉందుము. అదియు కాక ఇదిగో ఒక గృహము. ఆ గృహము లేని ఎడల లోపల ఎనుటకు బయట ఎనుటకు చెప్పుటకు సాధ్యమగునా? చెప్పుటకు వీలు లేదు. ఈ గృహము యొక్క బయట అరుగు మీద నుండి బయటకు చూచినప్పుడు గృహము లోపలనున్న ఏదైనా వినుట గాని చూచుట గాని తెలుసుకునుట గాని వీలు పడదు. తిరిగి లోపల వైపు చూచినప్పుడు బయటనున్న ఏదైనా వినుటకు చూచుటకు తెలుసుకున్నటకు వీలు కాదు. అయినా లోపల ఉన్నది బయట కలదా? లేదు. అదియూ కాక బయటనున్నది లోపల ఉన్నదా? లేదు. కాబట్టి లోపల విరుద్ధముగాను విపరీతముగాను ఉన్నది బయటను, బయటకు విరుద్ధముగాను విపరీతముగాను ఉన్నది లోపలను ఉన్నది. లోపలను చెప్పినది అంతర్యమా బాహ్యమా? లోపలను చెప్పినది అంతర్యము. బయట ఎనున్నదో బాహ్యము. బయట అంటే బాహ్యము. అంతర్యమనున్నది తత్వమా అతత్వమా? తత్వము. బాహ్యమనున్నది అతత్వము. తత్వమనున్నది ఉండునదా లేనిదా? ఉండునది. అతత్వమనున్నదో లేనిది. ఉండునది సత్యమా అసత్యమా? సత్యము. లేనిదో అసత్యము. అప్పుడు అంతర్యమే తత్వమే ఉండునదే సత్యమనేది. లోపలయు దానికి విరుద్ధముగా బాహ్యమే అతత్వమై లేనిదై అసత్యమైనది బయటయు ఉన్నది. అయినా మనము ఉద్భవం మాత్రమే కాక లోకమున కనబడు సకల చరాచరముల యొక్క ఉద్భవము లెచ్చట నుండి లోపల నుండియా లేక బయట నుండియా? లోపల నుండి. అయినా అప్పుడు ఉద్భవ స్థానం ఏది? లోపలనా బయటనా? లోపల. అదే కదా మన మూలస్థానము? అవును. ఆ మూలస్థానమే కదా ఉత్పత్తి స్థానము? అవును. ఆ ఉత్పత్తి స్థానమే కదా కుటుంబ స్థానము? అవును. ఆ కుటుంబ స్థానమునకే కదా మనము పోవలసినది? అవును. అక్కడికి పోవుటకే కదా మనము నేర్చుకునవలసినది? అవును. అప్పుడు మనం ఎక్కడికి పోవుటకు నేర్చుకునవలను? లోపలకు పోవుటకు నేర్చుకునవలను. ఇప్పుడు మనం నేర్చుకున్నది అంతయు ఎచ్చట? పుస్తకమునందు. ఆ పుస్తకమునందలి చదువు లోపలనా బయటనా? బయట. అప్పుడు మనం నేర్చుకున్నదంతయు ఎచ్చట? బయట. బయట అన్నది సత్యమా అసత్యమా? అసత్యము. కాబట్టి మనము నేర్చుకున్నది నేర్పునది అంతయు అసత్యమై ఉన్నది. సత్యమును తెలియవలెననా? సత్యము తెలుసుకోవాలంటే లోపల నేర్చుకునవలెను. అప్పుడు మాత్రమే సత్యమును తెలుసుకున్నట్టుకు సాధ్యపడను. అది ఎట్లు? శవమునకు లోకమున్నదా? లేదు. అది ఎందువలన? జీవుడు లేనందువలన. జీవుడు లేనిదే లోకమున్నదా? లేదు. అప్పుడు లోకము కలుగుట ఎచ్చట నుండి? జీవుని నుండి. అయినా జీవుడున్న అన్ని సమయములందునూ లోకమున్నదా? లేదు. అది ఎప్పుడు లేనిది? నిద్రించు సమయమున. నిద్రించు సమయమున జీవుడు ఎక్కడనున్నది? మన లోపలని అణిగి ఉన్నాడు. అప్పుడు మనకు అది ఆది అంత్యము స్థలము వస్తువు మొదలైన ఏదైనా అవస్థలు ఉన్నవా? లేదు. ఇవన్నీ ఎప్పుడు కలిగినవి? నిద్ర నుండి మేలుకొని మన లోపలనున్న జీవుడు బయటకు వచ్చినప్పుడు. అప్పుడు జీవుడు ఎచ్చట నుండి బయటకు వచ్చినది? లోపల నుండి. కాబట్టి మన లోపల నుండి బయటకు వచ్చిన జీవుని మరలా లోపలికి తీసుకుని పోయి చూచినప్పుడు మాత్రమే సత్యమును తెలుసుకొనవచ్చును. అప్పుడే జ్ఞానము కలుగును. దాన్నే మస్తక జ్ఞానమని చెప్పుట. ఇప్పుడు లోకమున ఆ ప్రకారముగా చేయక కేవలం పుస్తకమును మాత్రమే చదివి పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్నది. అది అసత్యమై ఉన్నది. కాబట్టి మనము నేర్చుకున్నది అంతయు అసత్యమై పోయి ఉన్నది. అయినా వేద శాస్త్ర ఇతిహాసాదులు ఏవియూ అసత్యము కాదు. ఇవన్నీ సత్యమే. అది ఎట్లనగా పై చెప్పిన ప్రకారము వాని జీవుని ఉద్భవస్థానమైన మస్తకము వద్దకు కొనిపోయి సత్యమును గ్రహించిన వారు వ్రాసించినవే. వేద శాస్త్ర ఇతిహాసాదులు లోకవాసులు పై చెప్పబడిన ప్రకారము ప్రవర్తించకయు యథార్థ తత్వమును గ్రహించకయు బాహ్యమై తత్వము కానిదై అసత్యమై ఉండు అవస్థను చూచయే గొప్ప వాదములను చేయుచున్నారు. అది తప్పయి ఉన్నది. తన యథార్థమై ఉండు తన తత్వమును గ్రహించవలనగా తనలో నుండు అంతర్యమైన తత్వమును చూడవలీను. అప్పుడే యథార్థమును గ్రహించడియు
బాహ్య అవస్థ అసత్యమని తెలుసుకున్నటకు సాధ్యమగును. అదియుగాక బాహ్య వృత్తులను ధరించుకుని గ్రంథాదులను చదివితిమని గర్వమును పొంది తాము విద్వాంసులమని అభిమానించిన ఏదో ఒక జ్ఞానమును కలుగటలేదు. జ్ఞానము కలుగవలనన్నా తనలో అంతర్యమైన తత్వమును చూచి అక్షరాభ్యాసము చేయవలేను. అప్పుడు మాత్రమే ధాతువులకు హెచ్చరిక కలుగును. ఆ సమయముననే సర్వజ్ఞుడవుట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 5వ అధ్యాయం సంపూర్ణమైంది. రేపు 6వ అధ్యాయం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం వికటాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మ